2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ఎలిమినేటర్లో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఒక కొత్త స్క్వాడ్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ స్క్వాడ్ చూసుకుంటే చాలా డీసెంట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు 2025 ఐపీఎల్ ఆక్షన్కి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ ఎస్ దయాల్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. అండ్ మిగతా ప్లేయర్స్ అందరినీ ఆక్షన్లోకి వదిలేశారు. సో కాబట్టి వీళ్ళు ఈసారి ఆక్షన్లో చాలా మంది కొత్త ప్లేయర్స్ని వీళ్ళ స్క్వాడ్లోకి యాడ్ చేసుకున్నారు. అండ్ మనం మెయిన్గా ఆర్సీబీ వాళ్ళు రిటైన్ చేసుకుంటారనుకున్న మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ విల్ జాక్స్ కోసం వీళ్ళు అసలు ఆర్టీఎం కార్డ్ కూడా యూజ్ చేయలేదు. అండ్ వీళ్ళ కోసం వీళ్ళు పెద్దగా ట్రై కూడా చేయలేదు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్సీబీ చాలా మంది కొత్త ప్లేయర్స్ ని వాళ్ళ స్క్వాడ్ లోకి యాడ్ చేసుకున్నారు. అండ్ అలానే వాళ్ళ కొన్న ప్లేయర్ చూసుకుంటే జాష్ హెజిల్వుడ్ కి మాత్రమే 12.5 కోట్లు పెట్టారు. అండ్ మరే ప్లేయర్ ని కూడా అంత అమౌంట్ పెట్టి కొనలేదు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్సీబీ చాలా తెలివిగా ప్రవర్తించింది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ని ఎక్కువ అమౌంట్ పెట్టి కొనకుండా డీసెంట్ ప్లేయర్స్ ని తక్కువ అమౌంట్ లో వాళ్ళు దక్కించుకున్నారు. లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, జాకోబ్ బెథెల్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ కే దక్కించుకున్నారు. సో కాబట్టి 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ ఒక క్వాలిటీ డీసెంట్ స్క్వాడ్ ని బిల్డ్ చేసింది. సో కాబట్టి ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ కోసం ఆర్సీబీ దగ్గర ఉన్న స్క్వాడ్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేద్దాం. అండ్ అలానే రాబోయే వీడియోలో మిగతా 9 టీమ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా ఈ టీం నుంచి ఓపెనర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనర్స్ గా బరిలోకి దిగుతారు. అండ్ వీళ్ళిద్దరిదైతే చాలా డేంజరస్ జోడీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ గురించి, అతని బ్యాటింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో అతనే ఒక హైయెస్ట్ రన్ స్కోరర్. అండ్ అలానే దాదాపు ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుంటాడు. సో కాబట్టి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మనం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అలానే విరాట్ కోహ్లీకి జోడీగా వచ్చే ఫిలిప్ సాల్ట్ రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ అతను రీసెంట్ గా జరిగిన వెస్టిండీస్ సిరీస్ లోనే 165 స్ట్రైక్ రేట్ అండ్ 54 బ్యాటింగ్ యావరేజ్ తో 162 పరుగులు చేసి చాలా మంచి టచ్ లో ఉన్నాడు. సో కాబట్టి ఫిలిప్ సాల్ట్ ది రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. ఒక పక్క విరాట్ కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుంటే ఒక పక్క ఫిలిప్ సాల్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ తో పవర్ హిట్టింగ్ చేస్తాడు. సో కాబట్టి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ జోడీ ఆర్సీబీకి చాలా కలిసి వస్తుంది. ఇక నెంబర్ 3 లో వీళ్ళు 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకునే రజత్ పటిదార్ బరిలోకి దిగుతాడు. అతనైతే లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్ల్లో 395 పరుగులు చేసి 177 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అండ్ ముఖ్యంగా స్పిన్ బౌలర్స్ అయితే ఓచకోత కోశాడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో రజత్ పటిదార్ నుంచి ఆర్సీబీ భారీగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అతని రీసెంట్ ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక చూడాలి రజత్ పటిదార్ ఆర్సీబీకి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. అండ్ ఒకవేళ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు కానీ విరాట్ కోహ్లీ అందుకోకపోతే మోస్ట్లీ రజత్ పటిదార్కి వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అతను ప్రజెంట్ జరుగుతున్న స్మార్ట్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకి కెప్టెన్ గా ఉన్నాడు. సో కాబట్టి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకోకపోతే మోస్ట్లీ అతనికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటారు. సో ఇక చూడాలి ఏం జరుగుతుందో. అండ్ నెంబర్ 4 లో నాకు పర్సనల్ గా జాకోబ్ బెథెల్ ని ఆడిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. టీమ్ డేవిడ్ తో కంపేర్ చేస్తే జాకోబ్ బెథెల్ రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ టీమ్ డేవిడ్ చూసుకుంటే ఫినిషర్, కానీ బెథెల్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్. ఎనీవే ఆర్సీబీకి లివింగ్స్టన్ అండ్ జితేష్ శర్మ లాంటి మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్స్ అండ్ ఫినిషర్స్ ఉన్నారు. కాబట్టి జాకోబ్ బెథెల్ ని నెంబర్ 4 లో ఆడించుకోవచ్చు. ఇతను అవసరమైనప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ కూడా వేయగలడు. సో కాబట్టి నెంబర్ 4 లో బెథెల్ చాలా బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే వాళ్ళు 8.75 కోట్లు పెట్టుకున్న లియామ్ లివింగ్స్టన్ కూడా చాలా మంచి ప్లేయర్. మిడిల్ ఓవర్స్ లో పవర్ హిట్టింగ్ చేయగలడు. సో కాబట్టి ఆర్సీబీకి లివింగ్స్టన్ చాలా బిగ్ అసెట్ అవుతాడు. అండ్ అవసరమైనప్పుడు అతను ఆఫ్ స్పిన్ వేయగలడు అండ్ లెగ్ స్పిన్ వేయగలడు. సో కాబట్టి బ్యాట్ అండ్ బాల్ తో ఈసారి లివింగ్స్టన్ ఆర్సీబీకి చాలా కీలకం కానున్నాడు. అండ్ అతని ఫామ్ చూసుకున్న ప్రెజెంట్ చాలా అద్భుతంగా ఉంది. సో కాబట్టి ఆర్సీబీ వాళ్ళు లివింగ్స్టన్ 8.75 కోట్లు కొన్నారు కాబట్టి అది ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 లో వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ గా జితేష్ శర్మ ఆడతాడు. జితేష్ శర్మ లాస్ట్ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా 2023 ఐపీఎల్ సీజన్ లో మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అండ్ అతని ఎబిలిటీ పొటెన్షియల్ ఏందో మనం ఆ సీజన్ లో బాగా చూసాం. సో కాబట్టి ఈసారి ఆర్సీబీకి జితేష్ శర్మ ఫినిషర్ గా ఉండబోతున్నాడు. సో మోస్ట్లీ 16 to 20 ఓవర్స్ మధ్యలో జితేష్ శర్మ గాని బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీకి ఒక మంచి టోటల్ దొరుకుతుంది. సో కాబట్టి ఫినిషర్ గా ఆడించాలనే ఉద్దేశంతోనే ఆర్సీబీ వాళ్ళు జితేష్ శర్మని 11 కోట్లు పెట్టి కొన్నారు. సో ఇక చూడాలి జితేష్ శర్మ ఐపీఎల్ సీజన్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేది. ఇక నెంబర్ 7 లో చూసుకుంటే వాళ్ళ ఆక్షన్లో కొన్న కృణాల్ పాండ్యా బరిలోకి దిగుతాడు. కృణాల్ పాండ్యా అయితే చాలా మంచి ఆల్రౌండర్. 4 ఓవర్లు బౌలింగ్ చేయగలడు అండ్ అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆడగలడు. అండ్ కృణాల్ పాండ్యా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు అండ్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు అండ్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. సో కాబట్టి ఆర్సీబీకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో కాబట్టి కృణాల్ పాండ్యా ఆర్సీబీకి ఈసారి ఒక బిగ్ అసెట్ గా మారే అవకాశం ఉంది. ఇక నెంబర్ 8 లో వాళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ ఆడతాడు. భువనేశ్వర్ కుమార్ అయితే పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు అండ్ డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్
చేయగలడు. సో కాబట్టి ఆర్సీబీకి అది ఈసారి బాగా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆర్సీబీ డెత్ బౌలింగ్ చాలా వీక్ గా ఉంటుంది. సో కాబట్టి ఈసారి భువనేశ్వర్ రాకతో వాళ్ళకి ఆ సమస్య తీరుతుంది అనుకుంటున్నా. ఇక నంబర్ 9లో వాళ్ళ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా 12.5 కోట్లు పెట్టుకున్న జాష్ హెజిల్వుడ్ ఆడతాడు. ఈసారి ఐపీఎల్ లో అయితే హెజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ జోడీ చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఎందుకంటే పవర్ ప్లేలో హెజిల్వుడ్ ఎలాంటి బౌలింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. అండ్ అలానే భువనేశ్వర్ కుమార్ కూడా పవర్ ప్లేలో ఎలాంటి బౌలింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో భువనేశ్వర్ అండ్ హెజిల్వుడ్ జోడీ చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాయి అని అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరు కానీ కలిసికట్టుగా పర్ఫామ్ చేశారంటే ఆర్సీబీ బౌలింగ్ కి ఎలాంటి తిరుగు ఉండదు. ఇక నెంబర్ 10లో యంగ్ సెన్సేషన్ అయిన రషీద్ సలాం ఆడతారు. రషీద్ సలాం అయితే రీసెంట్ గా జరిగిన ఎమర్జింగ్ ఏషియా కప్ లో డెత్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో కాబట్టి ఆర్సీబీ వాళ్ళు అదే హోప్ పెట్టుకొని రషీద్ సలాం ని 6 కోట్లు పెట్టుకున్నారు. సో డెత్ ఓవర్స్ లో ఎప్పటి నుంచి ఆర్సీబీ వాళ్ళకున్న సమస్య మనందరికీ తెలిసిందే. సో ఈసారి ఈ యంగ్ సెన్సేషన్ డెత్ ఓవర్స్ బౌలర్ రషీద్ సలాం ఆర్సీబీ తరపున ఎలా బౌలింగ్ చేస్తాడో మనందరం వెయిట్ చేసి చూడాలి. ఇక నెంబర్ 11లో ఆర్సీబీ వాళ్ళు 5 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్ ఎస్ దయాల్ బరిలోకి దిగుతాడు. ఎస్ దయాల్ అయితే లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ అతని ఎకానమీ 9కు పైగా ఉన్నా కానీ ఇంపార్టెంట్ టైమ్స్ లో ఆర్సీబీకి క్రూషియల్ వికెట్స్ ని తెచ్చిపెట్టాడు. సో కాబట్టి ఆర్సీబీ అదే నమ్మకం పెట్టుకొని ఎస్ దయాల్ ని రిటైన్ చేసుకుంది. తెలిసి ఎస్ దయాల్ ఈసారి ఐపీఎల్ లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడని అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా స్పెషలిస్ట్ స్పిన్నర్ సుయాష్ శర్మ ఆడతాడు. సుయాష్ శర్మకి అయితే ఐపీఎల్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అండ్ అందులో కేవలం 10 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. సో కానీ ఆర్సీబీ అతని మీద అంతా నమ్మకం పెట్టుకొని వాళ్ళ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా తీసుకుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో సుయాష్ శర్మకి కానీ కృణాల్ పాండే హెల్ప్ దొరికితే ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. అండ్ అలానే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో ఉన్న లివింగ్స్టన్ అండ్ జాకోబ్ బ్యాథెల్ కూడా స్పిన్ వేయగలరు. సో కాబట్టి ఆర్సీబీకి స్పిన్ బౌలింగ్ లో ఎలాంటి సమస్యలు లేవు. కేవలం ఎక్స్పీరియన్స్ ఒక్కటి పక్కన పెడితే ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అలానే బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, లోయర్ ఆర్డర్ చూసుకున్నా చాలా స్ట్రాంగ్ అండ్ డీసెంట్ గా కనపడుతుంది. అండ్ అలానే ఫాస్ట్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్, రషీద్ సలాం అండ్ ఎస్ దయాల్ రూపంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చాలా బ్యాలెన్స్డ్ గా కనపడుతుంది. అండ్ అలానే హెజిల్వుడ్ కి బ్యాకప్ చూసుకున్నా నువాన్ తుషారా ఉన్నాడు. అండ్ అలానే ఆర్సీబీ బ్యాకప్ చూసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ ఆర్సీబీ టీం చాలా కొత్త ప్లేయింగ్ లెవెన్ తో కనపడుతుంది. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ ఎస్ దయాల్ మాత్రమే లాస్ట్ సీజన్ ఆర్సీబీలో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మిగతా 8 మంది మాత్రం కొత్త ప్లేయర్. సో ఇక చూడాలి ఈసారి అయినా ఆర్సీబీ వాళ్ళ 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఐపీఎల్ ట్రోఫీ దక్కుతుందో లేదో అని. అండ్ ఈ ప్లేయింగ్ లెవెన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ప్లేయింగ్ లెవెన్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.